చెన్నూరులోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో విద్యార్థుల గొడవపై చర్యలు తీసుకున్నారు అధికారులు. ప్రిన్సిపల్ను విధుల నుంచి రిలీవ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించారు. విద్యార్థుల ఆందోళనకు కారణాలు తెలుసుకోవాలన్నారు ఎమ్మెల్యే. నిజానిజాలు తెలుసుకున్న తరువాతే చర్యలుంటాయని డీసీఓ ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో పాటు అధికారులకు సూచించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జ్యోతిరావు ఫులే గురుకుల్ పాఠశాలలో ఏదైతే విద్యార్థులు ఒక తోటి విద్యార్థునిపై దాడి చేసి తీవ్రంగా కొట్టడము, దాన్ని ఖండించడం జరుగుతుంది. ఏసీపీకి తక్షణమే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు కాకుండా చూసే బాధ్యత పోలీస్ పైన ఉంది. చాలాసార్లు నేను సిఐ గారు కూడా చెప్పాను, మీరు పెట్రోలింగ్ చేయాలి, ప్రజలలో ఒక భరోసా కల్పించాలి, పోలీస్ వ్యవస్థ మంచిగా పనిచేస్తున్నట్టు మీరు ఈ వాతావరణం క్రియేట్ చేసేది అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థను మీరు ఎవరిని భయపడేది అవసరం లేదు. కేవలము మంచి లా అండ్ ఆర్డర్, ప్రజలకు ఒక భరోసా, పోలీస్ వాళ్ళు మంచిగా పనిచేస్తున్నట్టు మీరు చేయాలని చెప్పి మీకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఎవరైతే ఈ చట్టంని చేతిలో తీసుకున్నారో వారిపైన తీవ్రంగా పోలీస్ వ్యవస్థ వారిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి జరిగిన ఇన్సిడెంట్ గురించి పలు రకాలైనటువంటి కథనాలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవంగా పిల్లల మధ్య గొడవ జరగడం వల్ల అందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఒక విద్యార్థులు ఉంటారో వాళ్ళని ఈరోజు ఇమీడియట్గా పాఠశాల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి బాధ్యత వహిస్తూ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రకాష్ రావు గారు కూడా విధుల నుంచి తప్పిస్తూ కొత్తగా రాజ్ కుమార్ జేఎల్ గారిని ఎఫ్ఎస్ ప్రిన్సిపల్గా నియమించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ విషయాన్ని సార్ని ఏదో తీసేశారు అన్న ఉద్దేశంలో పిల్లల్ని అన్నెసెసరీగా రెచ్చగొట్టినటువంటి శక్తులు కనుక ఏమన్నా ఉన్నట్లయితే, ఎందుకంటే పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చేసి ధర్నా చేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం వల్ల సిఐ గారు వాళ్ళు ఫోన్ చేయగానే నేను ఇమీడియట్గా చెన్నూరుకి రావడం జరిగింది మంచిర్యాల నుంచి. సో వచ్చేసరికి పిల్లలందరినీ సార్ కంట్రోల్ చేస్తూ ఉండడం, ఇమీడియట్గా జరిగిన విషయాన్ని సార్ని సస్పెన్షన్ అది కాకుండా సూపరాన్యుయేషన్ దృష్టిలో పెట్టుకొని కూడా గత 3 నెలలుగా వివిధ కారణాల చేత సార్ని తీసేద్దాం అనుకుంటున్నప్పటికీ కూడా మనకు సరైన ప్రత్యామ్నాయం దొరకక ఇన్ని రోజులు వేచి చూడడం జరిగింది. సో ఇప్పుడు ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అదేవిధంగా యూనియన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున మాకు రిపోర్ట్స్ రావడం వల్ల వాటి నిజాలు తెలుసుకొని సార్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో దానికి వారిని ఎవరైనా ప్రేరేపించినట్టు కనుక మా ఎంక్వైరీలో ఏమైనా తేలితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.